For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది చూస్తూ ఉంటాము, వాళ్ళ జాతకాలలో కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి, కానీ పరిహారాలు చేసినా కూడా కొంతమందికి అవి పరిష్కారం దొరకదు. ముఖ్యంగా అంటే మన జాతకంలో దోషం ఉందని ఏ విధంగా మనం తెలుసుకోవాలి? తప్పకుండా అమ్మా, జాతకములో దోషం ఉంది లేదు అనేటువంటి విషయం కాదు, కానీ ఎప్పుడైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా కూడా ఒక ఆస్ట్రాలజర్ కానీ లేదా ఒక జ్యోతిష్కులు కానీ మనకు 6 నెలలకు ఒకసారి లేదా 1 ఇయర్కి ఒకసారి మన యొక్క జాతకాన్ని పరిశోధన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటుంది. సూర్యుడు నెలకు ఒకసారి, అదేవిధంగా బుధుడు 29 రోజులకు ఒకసారి, మనకు గురువు సంవత్సరానికి ఒకసారి, శని భగవానుడు 2.5 సంవత్సరాలు, ఇలా ఒక్కొక్క గ్రహము మారుతూనే ఉంటుంది. కానీ గ్రహచారములో అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము ఎప్పుడైతే మనం ఎంటర్ చేయగా వచ్చేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, చక్కటి పొజిషన్గా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని, మరి ఒక వివాహానికి సంబంధించింది సప్తమ స్థానము అష్టమ స్థానం ఏ విధంగా ఉంది, ధనానికి సంబంధించింది 2వ స్థాన అధిపతి బాగానే ఉన్నాడా, ఏ గ్రహాలతో అయినా అబ్జెక్ట్ అయి ఉన్నాడా, మరి అదేవిధంగా ఒక గృహానికి సంబంధించి అంటే ఇంటికి సంబంధించి ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే చక్కగా మీ స్థానము ఏది, మీ యొక్క చార్ట్లో ఇంటికి సంబంధించినటువంటి స్థానం పదిలంగానే ఉందా లేదా కాస్త ఇబ్బందికరంగా ఉందా, ఇలా సంతాన స్థానం కానీ ఆయుష్ స్థానం కానీ లాభస్థానం కానీ ఇవన్నీ ఉంటవి. ఎవరైనా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా వీరికి ప్రజెంట్గా ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉంది, వీరికి ఏ విధమైనటువంటి పరిస్థితులు జరిగాయి, ప్రజెంట్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా అనలైజ్ చేసి మనం చెప్పవచ్చు, క్లియర్గా చెప్పవచ్చు. ఇప్పుడు మిథున రాశి వారు ఉన్నారు, ఉదాహరణకు 2021, 22, 23 నుండి కూడా వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. స్థాన చలనాలు కానీ, గృహ మార్పులు కానీ, గృహ సంబంధిత ఇబ్బందులు కానీ, వారి భర్తకు కానీ భార్యకు కానీ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఎక్కడైనా డబ్బులు తీసుకువచ్చిన దగ్గర టయానికి ఇవ్వలేకపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు ఎన్నో 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 ఎదుర్కొంటూ ఇక్కడ దాకా వచ్చారు. అంటే వారి జాతకాలలో ఎన్ని దోషాలు ఉన్నాయో, అంటే వారి వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము కొడితేనే మనకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎస్ లెటర్ ఉంది, శ్రావణి కానీ లేదా శ్రీనివాస్ కానీ లేదా సౌజన్య కానీ వాటెవర్ ఏదైనా ఎస్ లెటర్ ఉండేటువంటి వారికి గత 2-3 సంవత్సరాల నుండి బాగాలేదు. ఈ విషయం క్లియర్గా చెప్పవచ్చు. 2019-20 నుండి హెల్త్ ఇష్యూస్ రావడమా, భార్యాభర్తలలో గొడవలు కానీ లేదా సంతానము పోవడం కానీ లేదా వీరికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఎవరికైనా మనీ ఇచ్చి లాస్ అవ్వడం కానీ, భార్యాభర్తలలో కలహాలు కానీ, ఇలా 1-2 అని కాదు, చాలా జరుగుతూ ఉన్నవి, ఇప్పుడు ఇంకా ఉన్నవి ముందు ముందు. ఇలా ఇంకా చూసుకున్నట్టయితే అక్షరం హరీష్ కానీ హర్షిత కానీ ఇట్లా ఈ వీరికి సంబంధించి ఇప్పుడు కన్యా రాశి వారిది. అంటే వీరందరూ ఎవరైనా కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఆధారంగా చేసుకొని మీకు ఎలాంటి దశ నడుస్తుంది, మీ దశ ఏమిటి, మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, మరి ప్రజెంట్గా నాకు ఎలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయబోతున్నాను అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పేటువంటి బాధ్యత ఆస్ట్రాలజర్. విన్నారా? కనుక అంతటి విద్య ఉండాలి, అప్పుడే మీరు వెళ్ళాలి. అందరూ ఆస్ట్రాలజర్సే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో, అందరూ చాలామంది ఎన్నో చెప్తూ ఉన్నారు, కానీ విషయం ఉందా లేదా అనేటువంటిది కూడా గమనించుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీ లైఫ్ టైంలో జరిగినటువంటి ఈవెంట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ నేను చెప్తా అంటున్నా. ఏదైతే జరిగిందో నేనే చెప్తాను, మీరు నాకేం చెప్పొద్దు.
నేను చెప్పిన తర్వాతనే మీరు ముందుకు వెళ్తారు. క్వశ్చన్ వేయండి. నా కూతురు వివాహానికి సంబంధించా లేదా అల్లునికి సంబంధించి ఏదైనా కానీ ఒకరి జాతకం ఉంటే ఆ జాతకం నుండి కొడుకుది చూడవచ్చును, బిడ్డది చూడవచ్చును, తండ్రిది చూడవచ్చును, తమ్ముంది చూడవచ్చును, అన్నది చూడవచ్చును, ఫ్రెండ్ది కూడా చూడవచ్చును ఒక్కరి జాతకం నుండి. కనుక ఏదో చెప్పడం అని కాదు, నిజంగా నేను చాలా వరకు చాలా మందితో లైవ్ మన కాల్స్ కూడా మాట్లాడడం జరిగింది. లైవ్లో కూడా కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. లైవ్లో వారెవరో కూడా తెలియకుండానే వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇవ్వగానే ఈ టైంలో ఇది జరిగింది, ప్రజెంట్ ఇది జరుగుతుంది అని చెప్పగానే వారే అవాక్కయ్యారు. కనుక దోషాలు ఏది ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ ఫాలో అయితే కేవలం 7 నుండి 11 రోజులలోనే వీరికి 21 రోజులలో మంచి పరిహారం ఉంటుంది. చిన్న రెమెడీ అందరూ చేసుకోవచ్చును. ఇంటిలో అందరూ అంటే మేము ఈ పని అనుకుంటున్నాము అవటం లేదు, నాకు జాబ్లో ఇబ్బందులు ఉన్నవి, జాబ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నవి, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవి, అసలు వివాహం ఎదురు చూస్తున్నాను వివాహం కావటం లేదు, ఇలాంటివి 1, 2 ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు మనం చెప్పేటువంటి రెమెడీ ఫాలో అయినట్టయితే వీరికి కేవలం 21 రోజులలోనే మంచి ఫలితం ఉంటుంది. కనుక మరి అది ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో కాస్త బెల్లాన్ని మీరు తీసుకొని నోట్లో వేసుకోండి. కాస్త బెల్లం ఏదైతే ఇంత బెల్లాన్ని తీసుకొని దవడకు పెట్టుకొని ఇక్కడ కొన్ని మిరియాలను తీసుకొని ఇన్ని మిరియాలను తీసుకొని చక్కగా కూడా పట్టుకొని కుడివైపుగా ఆ యొక్క మిరియాలను వేయాలి. కుడివైపుగా ఆ యొక్క మిరియాలను వేసి ఈ యొక్క మిరియాలను వేసిన తర్వాత మీరు గడప యువతల ఉండే కుడివైపుగా మిరియాలను వేసి చక్కగా కూడా గడప నుండి ఈ యొక్క కాలు ఆ యొక్క మిరియాల మీదనే పెట్టేటువంటి విధంగా అడుగు వేసి కుడికాలు వేసి చక్కగా కూడా మీరు ముందుకు వెళ్ళండి. దాని తర్వాత ఎవరినో వచ్చి చిమ్మమని చెప్పండి, అది క్లీన్ చేసుకుంటారు ఎవరో ఒకరు వచ్చి. విన్నారా? సింపుల్గా మీరు నోట్లో బెల్లాన్ని పెట్టుకొని గడప నుండి ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో ఈ యొక్క మిరియాలను కుడివైపుగా వేసి మీ యొక్క కుడికాలుతో ఆ యొక్క మిరియాల మీద అడుగు వేసి ముందుకు వెళ్ళిపోండి. అంతే, వెనక్కి తిరిగి చూడకుండా. అది ఎవరో క్లీన్ చేసుకుంటారు, మీకు సంబంధం లేదు. ఇంట్లో ఎవరైనా క్లీన్ చేయమని చెప్పి లేదా సాయంకాలం వచ్చిన తర్వాత మీరు క్లీన్ చేసేసుకోండి. ఉండరా? ఈ విధమైనటువంటి పరిహారం ఎవరైతే సింపుల్ పరిహారం ఇది చేసుకుంటారో వారికి కేవలం 21 రోజులలోనే మంచి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. గురుగారు ఒకటేసారి చేయాలా, ప్రతిరోజు చేయాలా? ఒక 7 రోజులు చేయాలి. 7 రోజులు చేయాలి. ఓకే, ఇలా చేస్తే కనుక మన జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే గురుగారు, అంటే ఎవరైతే జాతకంలో దోషాలు ఉన్నాయని తెలుసుకుంటారో లేకపోతే జాతకంలో ఎలాంటి పనులైనా కావాల్సినటువంటి పనులకు ఈ విధమైనటువంటి పరిహారం చేసుకొని మీరు చూడండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. చాలా మంచి రెమెడీ వివరించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.